సింగరేణిలో మారుపేర్ల సమస్య ఇది తీవ్రమైనటువంటి అంశం. ఇది ఆ కాలంలో కార్మికులు ఎవరు దొరకని కాలంలో మేనేజ్మెంట్ కూడా ఒక అవగాహనతోనే అంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల్లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళ పేర్లతోనూ లేకపోతే ఇంకొక ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళ పేరుతోనూ ఆ విధంగా తీసుకుని ఆనాడు చేయటం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. లేకపోతే కార్మికులు దొరకని రోజులు కార్మికులే దొరకని రోజు ఉపాధికి అది అలా కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు చదువుకున్న పిల్లలు చదువుకున్న పేరేమో అసలు తండ్రి పేరు రాసుకున్నారు, అక్కడే ఇంకో పేరు ఉంది. ఆ విధంగా ఉన్నదాన్ని పేరు మార్చి ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలనే దాని మీద మన ఏఐటిసి కానీ ఇతర యూనియన్లు కానీ అనేక కాలాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన సిఎండి గారు, ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతి బుద్ధప్రకాష్ గారు కానీ, డైరెక్టర్ గౌతమ్ పాత్ర గారు కానీ, వాళ్ళు మేము అనేక పర్యాయాలు కోల్బెల్ట్ ఎమ్మెల్యేల మీటింగ్లోనూ ఇంకా అన్ని చోట్ల కూడా ప్రస్తావన చేశాం. వారు కూడా సానుభూతిగానే ఉన్నారు. కొద్దిగా న్యాయపరమైన వివాదాలు వస్తాయని దానికోసం వెయిట్ చేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా కలుద్దామని కూడా అనుకున్నాం, కుదరలేదు. సరే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి యాజమాన్యం కూడా మంచి ఆలోచనతోనే ఒక కమిటీని ఫామ్ చేయటం జరిగింది. అందులో ముగ్గురు యాజమాన్యం మేనేజ్మెంట్ తరఫున, ఇద్దరు ఏఐటిసి, ఒకళ్ళు ఐఎన్టీసీ. ఈ ఆరుగురు త్వరితగతిన 1 monthలో దీనిపైన నిర్ణయం చేసి చెప్పాలని చెప్పి కూడా దానికి టైం బౌండ్ ఎజెండాగా పెట్టడం జరిగింది. ఈలోపు మన పిల్లలు ఆదుర్దా చాలా బాధగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ పిల్లలు అనేక సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారు. దానికి ముగింపుగా ఇక కుదరదని చెప్పి ఇక్కడ టెంట్ వేసి ఇది 5వ రోజు దీక్ష. అందులో 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, 2 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదు. ఇది ఒక కమిటీ వేశారు. కమిటీలో నిర్ణయం అమలుని యాజమాన్యం చేయకపోతే అప్పుడు మళ్ళీ మనం పోరాటం చేద్దామని చెప్పి మేము చెప్పాం. ఏఐటిసి గారు మేమందరూ కూడా వచ్చి చెప్పాం, పిల్లలను కూడా ఒప్పించాం. ఈ సందర్భంగానే మన పర్సనల్ జనరల్ మేనేజర్ కిరణ్ గారిని కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి వచ్చి ఆ అంశం వారికి చెప్పమని వారిని కోరాం. వారు కూడా రావటం సంతోషం. ఎందుకంటే యాజమాన్యానికి ఇది స్ఫూర్తిగా సున్నితంగా పరిష్కారం అయ్యేటువంటి అంశం కాబట్టి యాజమాన్యం కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చేసి ఈ నేమ్ చేంజ్ అనే సమస్య లేకుండా చేయాలని నేను యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాను. ఇంకోటి డిస్మిస్డ్ కార్మికులది కూడా ప్రాబ్లం ఉంది, దానిపైన కూడా ఒక ఆందోళన చేస్తున్నాం. మొన్న కూడా నేను గట్టిగా మాట్లాడాను. వాళ్ళు ఏమో డిస్మిస్ అయ్యే వాళ్ళని ఎట్లా తీసుకోవాలి, వచ్చిన ఉద్యోగం నిలబెట్టుకోలేని వాళ్ళని చెప్తా ఉన్నారు. అది కుదరదు, అది మానవత్వం చూడాలి. ఒకసారి తప్పులు జరుగుతాయి, ఒకసారి పనిని తట్టుకోలేక కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. కొంతమంది ఏమో నిర్లక్ష్యంగా కూడా చేయవచ్చు. కానీ కోర్టుల్లో కూడా మెర్సీ అనేది ఉంటుంది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అని చెప్పడం జరిగింది. అది కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికైతే మాత్రం ఇమీడియట్ కమిటీ చేశారు. ఈ సందర్భంగా మన జిఎం పర్సనల్ కిరణ్ గారిని ఈ సందర్భంగా జరిగింది ఒక 2 నిమిషాల్లో చెప్పమని నేను మన నిరాహార దీక్షలో ఉన్నటువంటి యువకుల తరఫున నేను వారిని కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యే సాంబశివరావు గారికి, మేయర్ గారైన గణేష్ గారికి, సాబీర్ పాషా గారికి, అలాగే నిరాహార దీక్షలో ఉన్న అందరికీ నమస్కారం. వారు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మారుపేరు సమస్య పరిష్కారానికి అతి త్వరగా పరిష్కరించడానికి కమిటీ ఏర్పడడం జరిగింది. అతి త్వరలో ఆ కమిటీ ద్వారా ఈ సమస్యను సున్నితంగా సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి యాజమాన్యం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.